ఒకడు పెద్ద బరువు మోసుకొని పోతున్నాడు అనుకోండి, ఆ బరువు అంతా కింద దించిపెట్టారనుకోండి ఇద్దరు పెట్టి, అప్పుడు ఎట్లా ఉంటుంది వాడికి? హాయిగా ఉందంటాడు. అబ్బా ఎంత బరువుగా ఉందో, ఇప్పుడు హాయిగా ఉందంటాడు. ఇప్పుడు ఆ బరువు అని దిగిపోయిన తర్వాత హాయి వచ్చిందా, బరువు పెట్టుకున్నప్పుడు వచ్చి హాయి వచ్చిందా? అట్లాగే జీవులన్నీ సంస్కారాలన్నీ మోసుకుంటూ పోతున్నారు జాగ్రత్త స్వప్న అవస్థలలో. జాగ్రత్త స్వప్న అవస్థల్లో ఆ సంస్కారాన్ని మూట కట్టుకుని పోయినందువల్ల ఎంత సుఖం ఉన్నప్పటికీ బరువే. 50 కిలోల బంగారం తీసుకొచ్చి నెత్తలు పెట్టారనుకోండి, సుఖంగా ఉంటుందా బాధగా ఉంటుందా? బంగారం అంటే ఇష్టమే కదా, అయినా బాధే. ఎందుకు అంటే ఇష్టమైన వస్తువు అయినప్పటికీ బరువే. ఇక్కడ సుఖం గాని దుఃఖం గాని జాగ్రత్త స్వప్నావస్థలలో సంస్కారం ఏదైతే ఉందో జీవుడికి బరువు, సుషుప్త అవస్థలకు పోయిన తర్వాత మొత్తం దిగిపోతుంది. కాబట్టి భారాపగమే సుఖాధిపతు, భారం దించిపెట్టిన తర్వాత ఎట్లా అయితే సుఖంగా ఉన్నా అనుకుంటాడో, నాకు అన్ని బాధ్యతలు తీరిపోయినాయండి, ఇప్పుడు హాయిగా ఉన్నానండి అంటారో లేదా? మాట వరుసలలో అంటారు. అంటే అర్థమే, అదొక బాధ్యతలు ఉన్న కారణం చేత చికాగ్గా ఉండింది, బాధ్యత తీరిపోయినాయి కాబట్టి. అట్లాగే స్వప్న జాగ్రత్త అవస్థలలో బాధ్యత ఉండింది, ఆ బాధ్యతల వల్ల బరువు. ఇప్పుడు సుషుప్త అవస్థకు వచ్చిన తర్వాత బాధ్యతలు లేవు కాబట్టి తన యొక్క సుఖాన్ని తాను అనుభవిస్తున్నాడు. అందుకని ఇత్యేవం ప్రత్యజ్ఞాభి, ప్రత్యభిజ్ఞ అంటే అర్థమేమి అంటే జ్ఞానం యొక్క జ్ఞానము ప్రత్యభిజ్ఞ. మొదట కలిగేదేమో జ్ఞానము, ఆ జ్ఞానం యొక్క జ్ఞానము ప్రత్యభిజ్ఞ అన్నాడు. ఇది మైకు అనేది ఏంటిది? జ్ఞానం. ఈ మైకును నేను తెలుసుకుంటున్నాననేది ప్రత్యభిజ్ఞ. అందువల్ల ప్రత్యభిజ్ఞ మొదటి సుఖాన్ని అనుభవించాడు మొదటి జ్ఞానము, నేను హాయిగా ఉన్నాను నాకేం తెలియలేదు అనేది ప్రత్యభిజ్ఞా జ్ఞానం అని చెప్పబడుతుంది. అందువల్ల ఇత్యేవం ప్రత్యభిజ్ఞాతి పశ్చాత్ సోపబద్ధ్యతే. ఈ విధంగా బయటకు వచ్చేసిన తర్వాత అక్కడున్నప్పుడు చెప్పాడు, ఎందుకంటే ఇంద్రియాలు పని చేయలేదు కాబట్టి అక్కడున్నప్పుడు చెప్పాడు. మళ్ళీ సుషుప్తి నుంచి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మాత్రం మళ్ళీ ఇంద్రియాల యొక్క సంస్కారాలు అంతఃకరణ యొక్క సంయోగం జరుగుతుంది కాబట్టి అప్పుడు చెప్పగలుగుతారు నాకేం తెలియలేదు, నేను హాయిగా నిద్రపోవడానికి. ఇది సుషుప్తి యొక్క. అందుకొరకు జాగ్రత్త స్వప్న సుషుప్త్యాఖ్యమేవాహముత్తలోకయో. జాగ్రత్త స్వప్నము సుషుప్త్యాఖ్యము ఏవ ఇహాముత్తలోకయో. ఈ లోక పరలోకాలు అన్నట్టుగానే జాగ్రత్త లోకము, స్వప్న లోకము, తర్వాత సుషుప్తి లోకము. ఆ సుషుప్తిలో లయమైపోయిన తర్వాత ఆ జీవుడే వస్తాడా, ఇంకోటి వేరేగా వస్తాడా? ఈ ప్రపంచం అంతా ఆ జీవుడే వస్తాడు అనేది. ఆ జీవుడు ఎందుకు వస్తాడు, ఇంకొకటి ఎందుకు రాకూడదు? సంస్కారాలు అనేటివి ఉన్నాయి కాబట్టి, కర్మ అనేది ఒకటి ఉంది కాబట్టి, అందువల్ల ఆ కర్మే అతన్ని లాక్కొని వస్తుంటుంది అని. పశ్చాత్ కర్మవశాదేవ విశ్వలింగా యధానలాతు. పచ్చికట్టెల యొక్క సంయోగం చేత అగ్నిలో ఎట్లా అయితే మినుగులు కణాలు బయటికి వెళుతా ఉంటాయో అట్లాగే కర్మవశం చేత మళ్ళీ ఆయా ఇంద్రియాలు ఆయా సంస్కారాలను తీసుకొని ఆ జీవుడే ఏవ జీవ స్వపితి ప్రబుద్ధ. కైవల్యోపనిషత్తు. ఆ జీవుడే మళ్ళీ నిద్రపోయిన తర్వాత లేస్తే, ఎందుకంటే ఆ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి. అంతకనం అదే, సంస్కారాలు అవే, ఇంకొత్తవాడు ఎక్కడి నుంచి వస్తాడు? సంస్కారాలు అవే, అంతకనం అదే, కొత్తవాడొచ్చే అవకాశమే అక్కడ లేదు. అందువల్ల కారణాదివ జాయంతే మనోబుద్ధ్యాధికానితో. కారణం ఏంటిది? అజ్ఞానం కారణం అనుకున్నాం కదా, ఆ కారణం నుంచే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అవన్నంతా కూడా మళ్ళీ బయటకు వస్తా ఉంటాయి. ఈ చైతన్యం అక్కడే ఉంది కాబట్టి దాని యొక్క ప్రతిబింబము పడుతుంది. అందువల్ల చైతన్యం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది, దానిలో మార్పేం లేదు. కానీ ఈ మనోబుద్ధ్యాధికాలంతా కూడా ఆ రోజు సంబంధించిన ఏంటిది భోగం అయిపోయింది, మళ్ళీ కొత్త భోగం ఉత్పన్నం కావాలంటే ఈ రోజుకు సంబంధించింది కదా. ఈ రోజులో కూడా మధ్యాహ్నానికి సంబంధించిన భోగం అయిపోయిందా లేదా? మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అయిపోవాల్సిన భోగం అయిపోయింది. ఇప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం వరకు ఏ భోగం కావాలో ఆ భోగము ఎప్పటికప్పుడే వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఏ రోజు ఆ రోజుకి, ఈ క్షణానికి ఆ క్షణానికి అనుభవిస్తుంటుంటాడు. కాబట్టి మళ్ళీ ఆ కారణాదేవ అజ్ఞాన రూపమైన కారణం చేతే మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, సమస్త ఇంద్రియాలు, సమస్త సంస్కారాలు ఎట్లాగైతే అగ్ని నుంచి మినుగులు బయటకు వస్తా ఉంటాయో అట్లాగే అంత అవిద్య నుంచి బయటికి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దానికి ఉపమానం ఏంటి? భయపూర్ణో ఘటో యద్గతి నిమగ్న సరళాశయే తైరేవోధృతాయాతి విజ్ఞానాత్మక దైత్య. బాగా పూర్ణ కుండను బాగా నిండుగా నింపాము, నీళ్లలో ముంచాము, మళ్ళీ బయటకు తీస్తే కొత్త నీళ్ళు వస్తాయి కదా. ఆ నీళ్ళు వస్తాయి, నీళ్ళలో ముంచిన తర్వాత ఆ నీళ్ళు వస్తాయి కదా. ఎందుకంటే ఇవి బయట నీళ్ళు లోపలికి పోయే అవకాశం లేదు. కుండ ఉందనుకోండి, పూర్తిగా నింపామా లేదా? నింపిన తర్వాత మళ్ళీ నీళ్ళలో ఇలా బుడక్క ముంచేసామనుకోండి, మళ్ళీ ఎత్తితే ఆ నీళ్ళు వస్తాయి, కొత్తవి లోపలికి పోయే అవకాశం ఉంటే కొత్తవి వచ్చేదానికి. ఖాళీ అనేది ఉంటే కొత్త నీళ్ళు వస్తాయి, ఖాళీ అనేది లేకపోతే కొత్త నీళ్ళు ఎట్లా వస్తాయి? అందుకొరకు నీళ్ళల్లో ముంచిన కుండ
మళ్ళీ ఎత్తినప్పుడు ఆ నీళ్లతోనే ఎట్లాగైతే వస్తుందో సంస్కారాలతో కూడా లయమైపోయిన అంతఃకరణము మళ్ళీ ఆ సంస్కారాలతోనే ఆ అంతఃకరణమే బయటికి వస్తుంది. తైరోధృత ఆయాతి విజ్ఞానాత్మ తదైతియాత. విజ్ఞానాత్మ అంటే జీవాత్మ. ఇక్కడ ఆ జీవుడే ఆ సంస్కారాలతోనే మళ్ళీ జాగ్రత్త అవస్థకు వస్తాడు. కొత్త జీవితాన్ని మళ్ళీ కొత్తదంటే కొత్తది కాదు, ఆ రోజుకు కొత్తది. విజ్ఞానాత్మ కారణాత్మ తదాతిష్టం తదాతి సహ దృశ్యతే సత్సుతో శ్రీవ నష్టే స్వాయాత్యదృశ్యతాం. విజ్ఞానాత్మ కారణాత్మ అవిద్య చేత ఉత్పన్నమైన మనసు మొదలైనంత ప్రకటమవుతుంది కాబట్టి విజ్ఞానాత్మ అంటే ఇక్కడ జీవుడు. ఎందుకంటే అంతఃకరణ ప్రతిబింబించి చైతాన్ని మనం జీవుడు అన్నాం కదా. ఆ జీవుడు కారణాత్మ అంటే ఏ కారణం వలన ఏ కారణం యొక్క ప్రతిబింబం ఇందులో పడిందో అతడు ఎవరు? ఈశ్వరుడు లేదా శుద్ధ చైతన్యము. ఇవి రెండూ కూడా భిన్నంగా తోస్తుంటుంది గాని ఉపాధికి అనుసరించి భిన్నమే తప్ప ఉపాధి లేకపోతే ఈ విజ్ఞానాత్మ ఆ ఈశ్వరుడు రెండు కూడా ఒకటే. మధ్య ఏంటిది? తెరలాగా ఉంది అజ్ఞానం అవిద్య. కాబట్టి రెండు కూడా ఒకటేను. కాబట్టి ఉపాధి ఎప్పుడైతే పోతుందో అప్పుడు రెండు కూడా ఏకం. నష్టేషు ఆయాతి అంటే ఉపాధి ఎప్పుడైతే నష్టము అవుతుందో అప్పుడు ఏకత్వం అవుతుంది. అంటే ఈశ్వరునికి జీవుడికి మధ్యలో ఏముంది? మా ఇద్దరికి గోడ ఆడ్డామండి, లేకపోతే ఇద్దరం ఒక ఇంట్లో ఉండేవాళ్ళమండి అంటారు లేదా? ఇద్దరు ఉన్నారనుకోండి, ఆ పక్కోరు ఈ పక్కోరు, మా ఇద్దరు గోడ ఆడ్డామండి, గోడ లేకపోతే ఒకేటే ఇల్లండి అని ఎట్లాగ అంటాము. అట్లాగే ఈశ్వరునికి జీవుడు అని పిలువడానికి మధ్యలో ఏంటిది? గోడ అడ్డు గోడ అవిద్య లేదా మాయ. ఇది సరే అంతకన్నా సరే అది కార్యం అయిపోయింది కదా. అందువల్ల తన యొక్క స్వరూప జ్ఞానం లేదు కాబట్టి అది జీవుడు అనిపించుకున్నాడు. అందువల్లనే ఈ భేదం అనేది లేకపోతే ఈ జీవుడే ఆ దేవుడు, ఆ దేవుడే ఈ జీవుడు. అందుకొరకు నష్టేషు ఆయాతి అదృశ్యతాం. అదృశ్యతం అంటే భిన్నత్వం అనేది ఉండదు, ఏకత్వం మాత్రమే అక్కడ గోచరిస్తుంది. ఏకాకారో అర్యమా తత్తద్ కార్యేషు పరపుమాన్ కూటస్థో దృశ్యతే తద్గచ్చతి త్యాగచ్చతి వసః. అర్యమ అంటే ఏంటి తెలుసా? సూర్యుడు ఒకే ఆకారంలో ఉన్నప్పటికీ ఆ సూర్యుడిని అనుసరించి అన్ని కార్యాలు జరుగుతున్నప్పటికీ కార్యాలలో ఉండే మంచి చెడు దోషాలను తాను అంటుకుంటాడా? ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నారు, కొందరు నడుస్తున్నారు, మనం వింటున్నాం, కొందరు చెప్తున్నారు, కొందరు తింటున్నారు, కొందరు తిట్టుకుంటున్నారు, కొందరు పొగుడుకుంటున్నారు. ఇవన్నీ సూర్యుని యొక్క లేదా వెలుతురు యొక్క ప్రకాశంలోనే జరుగుతున్నాయా, ఇంకో దాంట్లో జరుగుతున్నాయా? ప్రకాశం. ఇవన్నీ కూడా సూర్యునికి కానీ అంటుతాయా? అంటారు. అట్లాగే ఈ మన సంస్కారాన్నిట్లో జీవుల యొక్క సంస్కారాలు వేరుగా ఉన్నప్పటికీ, భోగాలు వేరుగా ఉన్నప్పటికీ ఈశ్వరునికి ఏ దోషం కూడా అంటదు. కూటస్థో దృశ్యతే తద్దదు గచ్చతి ఆగచ్చతివ. పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు మాదిరిగానే కనిపిస్తుంది కానీ అతను వచ్చేది లేదు. సుషుప్తిలోకి పోయింది ఎవరు? అంతఃకరణం, జీవుడు కాదు. మరి సుషుప్తి నుంచి బయటకు వచ్చింది ఎవరు? ఆ జీవుడు పోతున్నట్టు వస్తున్నట్టు లేదా చైతన్యం పోతున్నట్టు వస్తున్నట్టు కనిపిస్తుందే కానీ వచ్చేది పోయేది అంతఃకరణం. అయితే ఆత్మ యొక్క అధిష్టానత్వము లేదా సహకారం లేకుండా అది వెళ్లేదానికి వీళ్ళు. ఎందుకంటే ఇది జడం, అది చైతన్యం. సూర్యుని యొక్క ప్రకాశ ఆధారంగా కార్యాలు జరిగినట్టుగానే చైతన్య ఆధారంగా అంతఃకరణం లోపలికి పోతా ఉంది, మళ్ళీ వస్తుంది. కానీ ఆ జీవుడే పోయినట్టుగా వచ్చినట్టుగా భావన జరుగుతుంది. పోయేవాడు వచ్చేవాడు జీవుడు కాదు. తద్వల్ల మోహమాత్రాంతరాయత్వాదు సర్వం తస్యోపపద్యతే దేహాద్యతీతాత్మాపి స్వయం జ్యోతి. మోహం అంటే అర్థమేమి? విచిత్ర భావన అంటే అధ్యాస కారణం చేత అంతఃకరణ అభిమానం చేత ఏదైతే ఉందో తానే అని అనుభవిస్తున్నట్టుగా అనుకుంటున్నాడు. కానీ వాస్తవికంగా చూసినట్టయితే దేహాతీత ఆత్మాపి స్వయం జ్యోతి. అది దేహానికి, సూక్ష్మదేహానికి అతీతమైందే, స్థూల దేహానికి అతీతమైందే. అందువరకే స్వయం జ్యోతి అన్న. అందుకొరకు అవేద్యత్వే సతి అపరోక్ష వ్యవహార యోగ్యత్వం స్వయం ప్రకాశత్వం. ఆత్మకు స్వయం ప్రకాశత్వం అంటే ఏంటిది? అవేద్య, అది తెలియబడదు కానీ అపరోక్ష వ్యవహారము జరుగుతుంది. ఆత్మ అంటే ఏంటిదో, నేను అంటే ఏంటిదో మనకు తెలియబడుతుందా? నేనే అంటాం గాని నేను యొక్క స్వరూపం మనకు తెలుసా? నేను తెలియదు. కానీ నేను తింటున్నాను, వెళ్తున్నాను, చూస్తున్నాను, అపరోక్ష వ్యవహారం కలుగుతుందా లేదా? నేననే పదార్థం తెలియబడదు కానీ అపరోక్ష వ్యవహారం జరుగుతుంది. ఇదే ఆత్మ యొక్క చైతన్యం యొక్క స్వయం ప్రకాశత్వము. ఆ స్వయం ప్రకాశత్వం లేకుంటే వ్యవహారము జరగదు. అందువల్లనే దేహాది అతీత ఆత్మ అపి. దేహాదులకు ఏం దేహము? స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం, 3 దేహాలకు అతీతమైనప్పటికీ ఆయన స్వయం జ్యోతి స్వరూపుడై ఉంటాడు. స్వభావత అంటే స్వభావతనే స్వయం జ్యోతిగా, ఏదో కల్పితమైన జ్యోతి కాదు, వెలిగించిన జ్యోతి కాదు, కూడుకున్న జ్యోతి కాదు. అది స్వభావత ఎల్లప్పుడూ నిరంతరం ప్రకాశింప జ్యోతి. అది 3 ఉపాధులకు అతీతమైంది.
ఏవం జీవస్వరూపం తే ప్రోక్తం దశరాత్మజ. ఓ రామ, జీవుని యొక్క స్వరూపం 5 ప్రశ్నలు వేశాడు కదా, గుర్తున్నాయా? ఎప్పటికి కొత్త. జీవుడు అంటే ఏంటి? జీవుడు ఎక్కడ ఉంటాడు ఈ శరీరంలో? ఇంకా లోకాలకు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉంటాడా లేదా, మళ్ళీ వస్తాడా లేదా? ఇది ప్రదర్శన. ఇప్పుడు ఎన్ని సమాధానాలు వచ్చినాయి మనకి? 2 వచ్చినాయి. జీవుడు ఎక్కడ ఉంటాడు? జీవుని యొక్క స్వరూపం ఏంటిది అంటే అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యము. ఎక్కడుంటాడంటే హృదయ దేశంలో ఉంటాడు, ఇన్ని తతంగాలు చేస్తాడు. 2 ప్రశ్నలు సమాధానం వచ్చింది. మళ్ళీ 3 ప్రశ్నలు సమాధానం ఉత్తర అధ్యాయంలో వస్తుంది. పరమాత్మనే నమః. రామా, నువ్వు అడిగావు కదా దేహాంతరగతి. దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత గతి ఏంటిది వాడిది? వాడి స్వరూపం ఏంటిది? తర్వాత ఇంకోటి ఏంటిది? పరలోక గతి. పరలోకం అనేది ఉందా? ఉంటే అక్కడికి ఎలా వెళతాడు, ఏం చేస్తాడు, ఎట్లా అనేది ఆ రూపాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. నృప శార్దూల. శార్దూలం అంటే ఏంటిది? పెద్ద పులి. రాజులలో పెద్ద పులి లాంటి వాడి అంటే రాజుల్లో గొప్పనైన వాడా అంటే. సింహ శార్దూలం అంటారే, అట్లాగే శార్దూలం సింహం ఎట్లాగైతే అరణ్యానికి రాజు, అట్లాగే ఈయన కూడా రాజులందరికీ కూడా శ్రేష్టమైన వాడు కాబట్టి నృపశార్దూల. పరలోక గతి, దేహాంతరగతిని చెప్పబోతున్నాను. శరీరం అది ఈవాసు అన్నాడే, చనిపోయేవాడు పరలోకం మళ్ళీ వచ్చే జన్మ యొక్క స్వప్నాన్ని చూస్తాడని. అందువల్ల పరలోక యొక్క గతి అంటే ఆ గమనం ఎలా ఉంటుంది, ఎలా పోతారు, ఏమి అనుభవిస్తారు అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను. మత్తః శృణు సమాహిత, ఏకాగ్రచిత్తం కలిగిన వాడవై విను. ఇదే కదా అస్థిత్యేకే నాయమస్తి చైకే తద్విద్యామనుశిష్టత్వయాహం. కఠోపనిషత్తులో మీరు విన్నారు. శరీరం వదిలిపెట్టిన తర్వాత జీవుడు ఉంటాడని కొంతమంది, ఉండాలని కొంతమంది. దీన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు ఉన్నాడా లేడా? దాన్నే ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఆయనకి కదా, మనకు కూడా అనుమానం ఉంటుందా లేదా? చచ్చిపోయిన తర్వాత అడిగేవాడు ఎవడయ్యా కానీ అని కొంతమంది అంటుంటారు కదా. అట్లాగే ఇప్పుడు జీవుడు అనేవాడు ఉన్నాడా లేదా? ఉంటే ఆ లోకాలకు ఎలా వెళుతాడు, ఏం చేస్తాడు, మళ్ళీ ఎలా శరీర తల్లి గర్భంలోకి తిరిగి. తల్లి గర్భంలో ఉన్న గొడవలు విన్నాం కానీ తల్లి గర్భంలోకి ఎలా వచ్చేది మనం వినలేదు. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏ లోకానికి ఎలా వెళ్తాడనేది ఇప్పుడు చెప్పబోతున్నాడు. భుక్తం పీతం యదస్యకృతద్రసాదామ బంధనం స్థూలదేహస్థలింగస్య తేనైవ జీవధారణం వ్యాధినా జరయా వాపి పీడ్యతే జాఠరో నలః స్నేషనాతేన భుక్తాన్నం పీతం వా నపచత్యలం. మనం తిన్నటువంటి త్రాగినటువంటి అన్నపానీయాలు ఏదైతే ఉందో దాని యొక్క రసం చేత శరీరం, ఏ శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం పోషింపబడుతూ ఉంటాయి. జీవ ప్రాణధారణ ధాతు చేత జీవాని శబ్దం ఏర్పడింది. అందువల్ల ఆహారం యొక్క రసం చేత కదా స్థూల దేహము ప్లస్ దానిలో ఉన్న అంతఃకరణం కూడా ఎందుకు పోషించబడుతున్నా అనుకున్నాం. స్థూల దేహమేమో మాంసంతో, రక్తంతో, సప్తధాతులతో కూడుతుంది. మరి తీసుకున్న ఆహారం యొక్క సూక్ష్మాంశం ఏమనుకున్నాం, మనస్సు కదా. అయితే ఈ ఆహారం చేతనే 2 దేహాలు పోషింపబడుతున్నాయి లేవా? ఇప్పుడు స్థూల శరీరం పోషింపబడుతుంది, సూక్ష్మ శరీరం పోషింపబడుతుంది. కాబట్టి స్థూల దేహ స్థిలింగస్య తేనైవ జీవధారణం. ఆ అన్నరసం చేతనే ఈ 2 శరీరాలు కూడా పోషింపబడుతూ ఉన్నాయి. అయితే అసలు వచ్చింది ఏంది? ఈ ఆహారాదులలో ఒకవేళ వ్యత్యాసం మాటి మాటికి ఆకలి అవుతుంది. మీరు చూడండి, మీ ముసలిళ్ళను అడిగి చూడండి. 1 గంట కాగానే మళ్ళీ ఆకలి అంటా ఉంటారు. అదే ఆకలి ఇప్పుడు ఇంకా కొందరికి తయారైంది వయసులో ఉన్నప్పుడు. ఎవరు వాళ్ళు? షుగర్ ఉన్నవాళ్ళు. గంట వాళ్ళు కూడా తినాలి. అందువల్ల వ్యాధిన అన్నారు. ఆ రోగం చేత, ఈ ముసలితనం చేత ఏదైతే ఉందో వాస్తవికంగా జఠరాగ్ని మందగించిపోతుంది. మరి ఇప్పుడు వచ్చినాయేమో విచిత్ర రోగాలు. ఇప్పుడు జఠరాగ్ని పెరిగిపోతా ఉంది కొంతమందికి. వాస్తవికంగా ఉన్నట్టయితే జఠరాగ్ని మందగించిపోతుంది ముసలితనంలో గాని, వ్యాధి ఉన్న రోగం ఉన్నప్పుడు గాని. ఆ వ్యాధినా జరయా పీడ్యతే జాఠరో అనలహ. అంటే ఏ అగ్ని చేతనైతే మనం తీసుకున్న ఆహారం పచనమవుతుందో ఆ అగ్ని మందగించినందువల్ల, మందాగ్ని చేత ఆహారం జీర్ణం కాదు. ఆహారం జీర్ణం కానందువల్ల రసరక్తాలుగా మారదు. రసరక్తాలుగా మారినందువల్ల స్థూల దేహము, సూక్ష్మ శరీరము పోషింపబడదు. అప్పుడు శుష్కించిపోతా ఉంటుంది. ఆహారం యొక్క రసం చేత కదా పోషింపబడుతుంది మనం అనుకున్నాం ఇంతవరకు. ఎప్పుడైతే జబ్బు చేత గాని, ముసలితనం చేత గాని తిన్న ఆహారం జీర్ణం కాదు, జీర్ణం కానందువల్ల రసంగా మారదు. రసంగా మారకపోతే ఈ 2 శరీరాలు పోషింపబడినందువల్ల ఏమవుతుంది? ఎండిపోతా ఉంటాయి, శుష్కించి పోతా ఉంటాయి. శ్లేష్ణాతేన భుక్తాన్నం పీతం వా నపచత్యలం. శ్లేష్ణం చేత తిన్నది, తాగింది ఏదైతే ఉందో సక్రమంగా అది జీర్ణమయ్యే అవకాశము లేదు, ఆ శ్లేష్మం పెరిగిన కారణం చేత. అందువల్ల ఎప్పుడైతే ఈ 2
కారణం చేత ఆహారం జీర్ణం కానందువల్ల శరీరం యొక్క పరిస్థితి ఏమవుతుంది అంటే భుక్త పీత రసాభావాతు తదా శుష్యతి ధాతవః. తాగిన తిన్నటువంటి రసము లేని కారణం చేత శరీరంలో ఉండే సప్తధాతువులు ఎండిపోతూ ఉంటాయి. అందుకొరకే ఈ రెండిటి గల జబ్బు కలిగిన వాళ్ళు, ముసలితనం వచ్చిన వాళ్ళ యొక్క శరీరము మొదలు ముడతలు పడుతుంది, లోపల ఇంకా ఆయా పదార్థాలన్నీ కూడా శుష్కించిపోతా ఉంటాయి. భుక్తపీత రసైనైవ దేహే లింపంతి వాయవః. వాయువులు కూడా సమస్త వాయువులు కూడా తీసుకున్న ఆహారం చేతనే సక్రమంగా సంచారం జరుగుతుంది. వాయు సంచారం జరిగినందువల్ల శరీర సంచారం జరుగుతుంది. వాయు సంచారం ఎప్పుడైతే జరగదో ఆ కాలి పడిపోవడమో, ఆ మోకాళ్ళు వంగకపోవడమో, ఇంకోటో వస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అంటే వాయు సంచారం సక్రమంగా జరగని. అందుకొరకే వాతం అంటారు. వాతం అంటే అర్థం ఏమి? వాత సంచారం లేకపోవడమే వాతం. అక్కడ వాతం అంటే ఇంకోటి కాదు. వాయు సంచారం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సక్రమంగా జరిగిన పని వాయు సంచారం జరిగినందువల్ల అది ఏమవుతుంది అంటే పట్టేస్తుంది. అందువల్ల భక్తపీత రసైనైవ దేహే లింపంతి వాయవః. తీసుకున్న ఆహారం యొక్క ప్రభావం చేతనే ఈ వాయువులన్నీ కూడా దేహ సంచారం జరుగుతూ ఉంటాయి. సమీకరోతి తస్మాత్ సమానో వాయుచ్యతే. సమాన వాయువు ఎందుకన్నారు? తీసుకున్న ఆహారం యొక్క జలం యొక్క ఈ రసాన్ని సమస్త శరీరములో సమానంగా పంపించినందువల్ల సమాన వాయువు అన్నారు. ఎప్పుడైతే ఆ సమాన వాయువు ఆ నాడుల ద్వారా వెళ్ళలేదో అప్పుడు ఆ రసము అందని కారణం చేత అక్కడ ముద్దుబారిపోయి ఆ అవయవము పనిచేయదు. తదానీం తద్రసాభావాద్ ఆమబంధన హానితః పరిపక్వరసత్వేన యథా గౌరవతః ఫలం స్వయమేవ పతత్యాసు తథా లింగం తనోర్వ్రజేతు. దానికి కావలసిన రసం లేని కారణం చేత శుష్కించి ఇంకక్కడ ఏం చేస్తుంది? అది నీళ్లు ఎండిపోయినాయి అనుకోండి ఆ మడుగు లోపల, అందులో చేపలను ఏం చేస్తా ఉంటాయి? ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తా ఉంటాయి. నీళ్లు ఎండిపోతా ఉంటుంది, బురద గుంట కూడా ఎండిపోతా ఉంటుంది. ఎట్లాగో ఈ శరీరంలో ఈ రసాలన్నీ కూడా మాటికి తగ్గిపోయినందువల్ల ఇక ఇక్కడ ఉంటే మనకు లాభం లేదనుకుంటుంది. అది ఏంటిది? లింగ శరీరం. ఇప్పుడు మన ఇల్లు బాగా పడిపోతుంది అనుకోండి. ఒక దగ్గర పగలేమో సూర్యుని ప్రకాశం, రాత్రేమో చంద్రుని ప్రకాశం కూడా లోపల ప్రకాశిస్తుంది అనుకోండి. ఒక్కొక్క ఆకు పడిపోతుంది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము? ఎప్పుడెప్పుడు బయట పడిపోతుంది, మన పైన పడుతుందో అని మనం బయటకు వస్తామా లేదా? ఇల్లు కూలిపోయే సమయం వస్తే అబ్బో గబుక్కన అని బయటకు వచ్చేస్తాం. అట్లాగే శరీరంలో ఇవన్నీ కూడా ఒకటొకటి శుష్కించిపోతా ఉంటే దానిలో పట్టుత్వం లేని కారణం చేత ఆ లింగ శరీరం కూడా అనుకుంటుందంటే ఇక్కడ ఉంటే లాభం లేదు మనకు అని నెమ్మదిగా బయటికి వెళ్ళాలనుకుంటుంది. ఎక్కడి నుంచి? స్థూల శరీరంలోంచి బయటికి రావాలనుకుంటుంది. పరిపక్వ సత్వం అంటే అర్థం ఏమి? పూర్తిగా పక్వమైపోయిందంటే ఏమాత్రం కూడా లేకుండా సృష్టించిపోయింది. తథా గౌరవత ఫలం శరీరము బరువెక్కిపోయింది. ఎందుకంటే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినప్పుడు శరీరం తేలికగా ఉంటుంది. మీరు చూడండి, బాగా వాకింగ్ చేసినప్పుడు చూడండి, వాకింగ్ చేయకుండా ఉన్నప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో. అట్లాగే ఆసనాలు వేసినప్పుడు ఎంత తేలికగా ఉంటుందో, అది లేకుంటే ఎంత బరువు ఎక్కుతుందో మీకు తెలుసు. పడుకొని లేచిన తర్వాత తెలియండి, నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు చూడండి, బాగా హాయిగా నిద్ర చూడండి ఎట్లా ఉంటుందో శరీరం. అందువల్ల ఈ శరీరంలో వాయువులు సక్రమంగా జరగనందువల్ల ఒళ్ళు బరువెక్కినట్టుగా ఉంటుంది. అందువల్ల ఒకటేమో ఎండిపోయినాయి, గౌరహత ఫలము బలము శరీరం బరువెక్కిన కారణం చేత స్వయమేవ పతతి ఆశుత లింగ శరీరం ఈ శరీరం పడిపోతుంది. లింగ శరీరం స్థూల శరీరమేమో పడిపోతుంది, లింగ శరీరమేమో బయటకు వచ్చేసింది. లింగ శరీరం వచ్చిన తర్వాత పడిపోతుందా, పడిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుందా? స్థూల శరీరం పడిపోయిన తర్వాత లింగ శరీరం వస్తుందా, లింగ శరీరం వచ్చిన తర్వాత స్థూల శరీరం పడిపోతుందా? చెప్పండి. అయినా స్థూల శరీరమే మొదలు పడిపోతుంది, తర్వాత సూక్ష్మ. ఎందుకంటే ఈ ఆహారాదుల యొక్క స్థితిగతులు లేని కారణం చేత అందువరకే వాక్కు పడిపోయిందా లేదా? మొదలేమో వాక్కు పడిపోతుంది, వాక్కు పడితే నోటి మాట బంద్ అయింది, ఇంకా వాడు ఉండడంటామా లేదా? అందువరకు వాంగ్ మనసు సంపద్యతే, మొట్టమొదలు వాగింద్రియం పోయి ఆ లింగ శరీరంలో లయమైపోతుంది. ఇక అన్ని శరీర ఇంద్రియాల యొక్క సంస్కారాలన్నీ కూడా ఏమవుతాయి? ఆ లింగ శరీరంలో అవుతాయి. ఆ తర్వాత చెప్తున్న ఇందులో మనం చెప్పుకోకల్లా స్వయమేవ పతత్యాసు తదా లింగం తనోర్వ్రజేతు తత్తస్థానాదపాకృష్య హృషీకానాంచ వాసన. లింగ శరీరం ఎట్లా బయటకు వస్తుంది అంటే, హృషీకాన అంటే ఇంద్రియ, అందుకే హృషికేశ అని
సంబోధన చేస్తాడే అర్జునుడు. ఋషికం అంటే ఏంటిది? ఇంద్రియాలు. దానికి ఈశ్వరుడు అంటే కంట్రోల్లో పెట్టుకున్నాడు, శాసనకర్త. ఇంద్రియాలను ఎవరైతే శాస్త్రం కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళందరూ ఎవరు? ఋషికేశు. ఇంద్రియాల యొక్క సంస్కారాలన్నిటినీ కూడా ఆ లింగ శరీరం తన దగ్గరికి అపాకృష ఋషికానాంచ వాసన ఆధ్యాత్మిక అధిభూతాన్ని రుత్పద్మే చైకతాంగత. ఆధ్యాత్మిక అధిభూత ఈ సంస్కారాన్నిటినీ కూడా హృదయ పంకజంలో ఉన్న లింగ శరీరము తన దగ్గరికి లాక్కుంటుంది. తత ఊర్ధ ప్రాణవాయు సంయుక్తో నవాయుభి. మిగిలింది ఏంటిది? ఇంద్రియాల యొక్క సంస్కారాన్నింటి కూడా తన దగ్గరికి లాక్కుంది లింగ శరీరము. మిగిలింది ఒక ప్రాణం కాబట్టి మిగతా 9 వాయువుల యొక్క సత్తానంతా కూడా ప్రాణవాయువు లాక్కొని అప్పుడు తత ఊర్ధ ప్రాణవాయు సంయుక్తో నవాయువు ఊర్ధ్వోచ్ఛ్వాసి భవత్యేషార్థేనేకతాంగత. ఊర్ధ్వ ఉచ్ఛ్వాసాలు. అందుకొరకే ఎగశ్వాస దిగశ్వాస వచ్చింది పోతుందంటానే అది పోయే సమయం, శరీరాన్ని వదిలిపెట్టే సమయం. ఈ 9 వాయువులను కూడా తన దగ్గర తీసుకుంటుంది. ఈ ప్రాణవాయువు పోయి లింగ శరీరంతో ఏకమవుతుంది. అప్పుడు బయటికి ఆ ప్రాణవాయువు యొక్క ప్రభావం చేత లింగ శరీరము స్థూల శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎంత ప్రక్రియ చూడండి, మనం చూస్తున్నాం, మనకు తెలుసు ఇదంతా కూడా. పోయాడంటే పోయాడు, ఎగశ్వాస దిగశ్వాస వచ్చింది, గొంతంతా ఎండకపోయింది, అందుకని తెలిసి నీళ్ళు పోయాడు కాబట్టి వెళ్ళిపోవడం వాడు. నీళ్లు వాడు గొంతు తడుపుతున్నామా, వాడు మింగే అవస్థ లేదు అప్పటికి. అందువల్ల వీళ్ళు ఒక్కొక్క సంవత్సరం పోయాడికి మింగలేక వాడు 10 నిమిషాలు ఉండేవాడు 5 నిమిషాలు వెళ్ళిపోతా ఉంటాడు. అందువల్ల ఊర్ధ్వోచ్ఛ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతా కూడా బాగా స్పీడ్ గా వచ్చేస్తూ ఉంటాయి. తదా తేన ఏకతాంగ సూక్ష్మ శరీరం చేత ఏకత్వం పొందిన కారణం చేత చక్షుషు వాధమూర్ధోవా నాడీ మార్గమ సమాస్థిత. శరీరంలో ప్రవేశించేప్పుడేమో ఈ శరీరానికి నేను అధిపతిని కదా, చిచి చండలమైన మార్గం నేను పోతానా? ఏ మార్గంలో పోయినా చండాలని, కంటి ద్వారా వచ్చినా, ముక్కు ద్వారా వచ్చినా, చెవు ద్వారా వచ్చినా అంతా కూడా ఎక్కడి నుంచి వస్తాడు లోపలికి? మెయిన్ గేట్ శాస్త్రం నుంచి వచ్చాడు. పోయేప్పుడు మాత్రం అది లేకుండా చక్షుషోర్వా, తర్వాత అద మూర్ధోవా నాడి మార్గం కంటి ద్వారా పోతే కళ్ళు తెరుచుకొని ఉంటాయి, ముక్కు ద్వారానో నోటి ద్వారా పోతే నోరు తెరుచుకొని ఉంటుంది. ఆ ఒక్కటి మూసుకొని పోతుంది. మిగతా ఏ ద్వారం ద్వారానో గతి లేక బయటికి వచ్చేసి పోయేప్పుడు మహా ధీమగా వెళ్ళాడు, కానీ వచ్చేప్పుడు వాడికి సంభవం కాదు. ఆ మార్గం ద్వారా ఎవరు పోతారు అంటే యోగి మాత్రమే వెళ్ళగలుగుతారు. తన ఇచ్ఛ చేత దాన్ని తెరుచుకొని గబుక్కని బయటికి వెళ్ళిపోతారు. ఇగో ఇంత ప్రక్రియ ద్వారా. అయితే ఇప్పుడు ఏమైంది? ఇంద్రియాల యొక్క సంస్కారాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? అంతఃకరణలోకి వచ్చినాయి. కాబట్టి ఆ సంస్కారాలతో కూడా శరీరం బయటికి వచ్చేసి ఆ సంస్కారాలతోనే మళ్ళీ ఊర్ధ్వగతికి వెళుతూ ఉంటుంది. విద్యాకర్మ సమాయక్తో వాసనాభిష్ట సంహిత. విద్య అంటే ఇక్కడ ఉపాసన, కర్మ అంటే పుణ్యకర్మల యొక్క ప్రభావాన్ని తన వెంట తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, మనం గ్రహించవలసింది. అందుకొరకే నవరాత్రులు వస్తుంది, బాగా ఉపాసన చేయండి. ఇంకా ఎల్లుండి నుంచి నవరాత్రులు కదా, ఉపాసన అయినా చేయండి, పుణ్యకర్మలైనా చేయండి, దాన ధర్మాలైనా చేయండి. ఏది చేయని వాళ్ళు హాయిగా కూర్చోండి, ఆ అమ్మని దర్శనం చేసుకుంటూ జపం చేయండి. విద్య అంటే ఇక్కడ ఏంటిది? ఉపాసన. కర్మ అంటే పుణ్యకర్మాల యొక్క సంస్కారాన్ని కూడా, ఇంద్రియాల సంస్కారాలు ప్లస్ నీవు చేసిన ఉపాసన యొక్క సంస్కారము, పుణ్యకర్మల యొక్క సంస్కారం తీసుకొని వాసనాభిష్ట సంయుత ఆ సంస్కారాలతో కూడుకున్నవాడై ప్రాజ్ఞాత్మానం సమాసిత్య విజ్ఞానాత్మోపసర్పతి వివాకుంభో నియమానో దేశాద్దేశాంతరం ప్రతి. ఎట్లా అయితే కుండను తీసుకొని పోతూ ఉంటే ఒక చోటు నుంచి ఒక చోటుగా కుండ పోయిన దగ్గరికల్లా కూడా ఆకాశం వెళ్ళినట్టుగా ఉంటుందో, అట్లాగే ఈ జీవాత్మ కూడా ఎక్కడెక్కడిగా అంతఃకరణం పోతూ ఉంటే అక్కడెక్కడికి పోయినట్టుగా కనిపిస్తుంది. దీంతో వెళ్ళినట్టుగా ఉంటుంది కానీ వెళ్ళదు. ఎందుకంటే ఎక్కడెక్కడ వెళుతుంటే అక్కడక్కడ ఆకాశం ఉండనే ఉంటుంది. ఆకాశం వెళ్ళేదానికి లేదు. కానీ తద్వల్లింగ లింగం పరాత్మన పునర్దేహాంతరం యాది యథా కర్మానుసారత. అట్లాగే లింగ శరీరం పోతూ ఉంటే ఆత్మ కూడా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, వెళ్ళేది కాదు. ఎందుకంటే తన్న ఏజతి ఉపాధిని అనుసరించి వెళుతుందని చెప్పబడుతుంది తప్ప వాస్తవికంగా దానికి ఆవాగమనం అంటూ ఉండదు. అందువల్ల పునర్దేహాంతరం యాతి, ఎక్కడికి వెళుతుంది అది? శరీరాన్ని వదిలిపెట్టి విద్యా కర్మానుసారత తాను చేసిన ఉపాసన అనుసరించి కర్మనుసరించి దేహాంతరం యాతి వేరే దేహంలోకి వెళుతుంది. ఎట్లా? యథా కర్మానుసారత, యథా కర్మ యథాశ్రుతం కర్మానుబంధీన మనుష్యలోకి అనుసారం అన్న ప్రకారంగా కర్మను అనుసరించి అనుసరతీతి అనుసార ఏ కర్మను ఎవరెవరు ఎలా చేశారో ఆ కర్మ సంస్కారాన్ని అనుసరించి
ఆ జీవుడు అలా వెళుతూ ఉంటాడు. ఎట్లా? ఆమోక్షాత్ సంచరత్యేవం మత్స్య కూలద్వయం యథా. ఎంతవరకయ్యా వెళ్ళడం అంటే ఆమోక్షాత్ స్వరూప జ్ఞానం కలిగి సంసార బంధ భవబంధ సంసారం నుంచి విడిపడే వరకు వెళుతూనే ఉంటాడు. దానికి ఉపమానం ఇచ్చారు. మత్స్య కూలద్వయం యథా. ఒక నదిలో చేప ఉంది. ఆ చేప ఈదుతూ ఉంది. ఎక్కడి వరకు ఈదుతుంది? అది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఈదుతుంది తప్ప ఇంకా అది తప్ప వేరే ఇంకా దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం లేదు. అట్లాగే జీవుడు కూడా ఈ లోకం నుంచి ఆ లోకము, ఆ లోకం నుంచి ఈ లోకము అలా వెళుతాడే తప్ప ఇంకా వేరే గతి వాడికి లేదు. ఎందుకంటే వాడి కర్మానుసరించి కర్మానుసారత మరి భూలోకంలో చేసుకున్న కర్మానుసారము వాడు దేహాంతరం వేరే వేరే దేహ శరీరాలకు వెళుతూ ఉంటాడు. ఎంతవరకు అంటే స్వరూప జ్ఞానం కలిగి సంస్కారం అంతగా నశించే వరకు. ఎవరెవరు ఎలా ఏ కర్మ అనుసరించి వెళతారో చెప్తూ ఉన్నారు 13వ శ్లోకంలో. పాపభోగాయ చేదు గచ్చేది యమదూతైరధిష్ఠిత యాతనా దేహమాశ్రిత్య నరకానేవ కేవలం. ఇప్పుడు చెప్తున్నాడు పునర్దేహాంతరం యాతి అన్నాడు కదా. పాపభోగాయ చేతు నిషిద్ధ కర్మల ద్వారా సంపాదింపబడిన పాపము, ఆ పాపభోగాయ అనుభవించేదాని కొరకు యమదూతైరధిష్ఠిత యామదూతల ద్వారా అధిష్ఠతీచి అధిష్ఠిత వారి ద్వారా నియమింపబడి యాతనాదేహం ఆశ్రిత్య యాతనాదేహాన్ని తీసుకొని అన్నాడు. యాతనాదేహాన్ని ఆధారంగా, యాతనాదేహం అంటే అది కోసిన, నరికిన, ఉడకబెట్టిన, ఎన్ని రకాలైన వివిధమైన బాధలు కలిగజేసినప్పటికీ బాధ అనుభవానికి వస్తుంది కానీ ఆ శరీరము నశింపదు. దాన్ని యాతనాదేహం అంటారు. ఆ పాపభోగాలు నరకకూపంలో లేదు ఆ యమలోకంలో సామాన్యంగా సలసల కాగే నూనెలో వేస్తారంట, రంపాలతో కోస్తారంట, ఇంకా మలము మొత్తం వగైరగా ఉన్న ఆ బావిలో పడి వేస్తారని ఇంకా రకరకాల గరుడ పురాణంలో మనం చూసినట్టు తెలుస్తుంది లేండి. అందువల్ల ఒకవేళ పాపభోగము అనుభవించేదానికైతే యాతనాదేహమాశ్రిత నరకానివ కేవలం నరక భోగాలు అనుభవించేదానికే ఆ జీవుడు వెళుతాడు. ఎందుకంటే వాడి పాపము, ఆ పాపభోగము అది. ఒకవేళ పాపభోగం కాకుండా మరి ఇంకేం చేస్తాడు? ఇష్టాపూర్తాది కర్మానియో అనితిష్టతి సర్వదా పితృలోకం ప్రయత్యేష ధూమా స్థిత్యవరీష. అది సామాన్యమైంది కాబట్టి అది సంక్షేపంగా వదిలించేసేసాడు. ఇప్పుడు ఇష్ట ఆపూర్తాది వాపి కోపతడాగా ప్రయోపయోగం కొరకు సప్త సంతానాలను పడే ఇదివరకు చెప్పుకున్నాం సప్త సంతానాల గురించి. అవి ఒకవేళ చేసినట్టయితే ఇష్టం యాగజం యాగాదులో గారు చేశారు. ఆపూర్త ఆరామము, వాపి కూప తడాగాదులు ఇవన్నీ కూడా నిర్మించిన వాళ్ళు, సప్త సంతానంలో ఏదో ఒకటి చేసిన వాళ్ళు సర్వదా పితృలోకం ప్రజత్యేష పితృలోకానికి వెళ్తారు అన్నారు. ఆ లోకానికి సంబంధించిన శరీరాన్ని తీసుకుంటారు, ఆ లోకానికి వెళ్తారు. ఆ వెళ్ళే మార్గాన్ని చెప్తూ ఉన్నాడు. ధూమాశ్రిత పరీష. ధూమము ధూమం అన్నారు. ధూమం అంటే అర్థమేమి అంటే కర్మాగ్ని చేత నిర్మింపబడిన ధూమ మార్గము. ఎందుకంటే కర్మ అంటే యజ్ఞం చేస్తాడు కదా, యజ్ఞం చేసినందువల్ల ధూమం వెళ్తుంది, ఆ ధూమ మార్గం అంటారు దాన్ని. అందువల్ల దాని ద్వారా పితృలోకానికి వెళ్తాడు అని ఈ విధంగా చెబుతూ పరిహిష ధూమాద్రాత్రిం ధూమ మార్గం నుంచి రాత్రి దేవతాభిమాని దగ్గరికి, తత కృష్ణపక్ష తస్మాత్ దక్షిణం కృష్ణపక్షాభిమాని దేవత దగ్గరికి వెళతాడు. తర్వాత ఆయన దక్షిణాభిమాని దేవత దగ్గరికి, ఎట్లాగైతే ఒక మంత్రి ఒక రాష్ట్రపతి వచ్చినట్టయితే ఒక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని ఆయన ఎట్లయితే తప్పుకొని పోతాడో అట్లాగే ఈ జీవుణ్ణి రాత్రాభిమాన దేవత కృష్ణపక్షాభిమాన దేవత దగ్గరికి, కృష్ణపక్షాభిమాన దేవత దక్షిణాయనాభిమాన దేవత దగ్గర తీసుకెళ్తాడు. ఆయనంచదో లోకం పితృనా అంచదపరం. దక్షిణాయనాభిమాన దేవత మరి పితృలో